కరువు కాటకం లేకుండా చూసుకున్న అతనికి మించిన రాజు ఎవరంటారు. మనం కూడా ఎందుకు కానీ కల్పన చేసేవాడు ఇంకొకరు లేరు చెప్పాడు. గీతను చెప్పి కోట్ల మందికి దారి చూపించినటువంటి ఆయన విశ్వగురు. ఓం నమః శివాయ. మన గ్రామానికి ఈ మార్కెట్ యార్డ్ చైర్మన్ యొక్క పదవి రావడం ఎంతో గొప్పది. దానికి హరిబాబు గారు ఆ యొక్క పదవిని అలంకరించినందుకు ఈరోజు శ్రీ గౌరీ కేదారనాథ స్వామి దేవాలయం తరఫున సన్మానం చేస్తున్నాం. అలాగే ఆయనకు ఒక బాధ్యత కూడా ఉన్నది. ఇక్కడ ప్రతి అన్నదానము, భజన, సత్సంగం జరుగుతున్నవి. అన్నదాన కార్యక్రమానికి ఇక్కడ షెడ్డు చాలా ఇబ్బందిగా ఉన్నది మాకు. వారు ఆ షెడ్డును మనకు ఈ దేవస్థానానికి ఇప్పించగలిగితే ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కాబట్టి ఆ ఒక్క విషయాన్ని బాగా మతికి పెట్టుకొని ఈ దేవాలయానికి అందరూ కూడా అభివృద్ధి చేసి ఇది ఒక మంచి మార్గాన మన ఈ రైతు, ఎందుకంటే ఇక్కడ యజ్ఞము ప్రతి నెల చేపించాలని, అలాగే సత్యనారాయణ స్వామి కృషి అందరి మన్ననలు అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు ఈ దేవాలయానికి కృషి చేసి ముందుకు చూపు చేయాలని చూస్తున్నాం. అలాగే హరిబాబు గారు మనకు ముఖ్యంగా దీనికి కృషి చేసి ఈ కార్యక్రమం నడిపించవలసిందిగా కోరుతున్నాం. ఓం శేర్వచ్చమాయుష్యమారోజమావిధాన్ శోభానాగం మహీయతే ధాన్యం వశం బహం బహపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుః మమాహాదిరూపేణ శ్రీ గౌరీ కేదారనాథ స్వామినః ఉన్నతాః అత్యంతాః అనుకూల్యతా ప్రసాద సిద్ధిరస్తు తథాస్తు. కొద్దిగా సైడ్ కానీ అట్లా సైడ్ నిలబడతా. దండ పట్టుకోండి, దండ పట్టుకొని సైడ్ దండ పట్టుకోండి. క్షీరవచ్చమాయుష్యమారోజమావిధాన్ శోభానాగం మహీయతే ధాన్యం వశం బహం బహపుత్రలాభం శతసం వత్సరం దీర్ఘమాయుః. నాకు అన్న సమానమైనటువంటి హరియన్నకు ఈ పదవి రావడం చాలా సంతోషం. ఎందుకంటే రైతనగరం గ్రామం నుండి ఇంత మంచి పదవి రావడము, 10 మందికి సహాయం చేయడము రైతులకు చాలా మేలు ఈ పదవి. ఇంకొక విషయం హరియన్న, గ్రామంలో ప్రతి గ్రామాలలో కూడా పొలాలకు పోనీక రోడ్లు ఉన్నాయి. మీ సహకారము ప్రతి గ్రామానికి ఈ మార్కెట్ యార్డు ఎంత పరిధి అయితే ఉందో ఈ అన్ని గ్రామాలకు కొద్దిగా పర్యవేక్షణ చూసుకొని రోడ్లు మెయిన్ పొలాలకు పోనీక రోడ్లకు ఇంతవరకు ఏ చైర్మన్ కూడా దాన్ని పట్టించుకోలేదు. మీరు దీని మీద కొద్దిగా దృష్టి పెట్టి ప్రతి గ్రామానికి కూడా మనకు ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ రాదు. దేవుడు మనకు ఎందుకో అవకాశం ఇచ్చినాడు. ఈ అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకొని 10 మందికి ఇంకా ఉపయోగపడాలని కోరుకుంటూ మీ ద్వారా 10 మందికి మంచి జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. శ్రీ గౌరీ కేదార్నాథ్ దేవాలయంలో మా దంపతులకి సన్మానం జరగడము మాకు చాలా ఆనందంగా ఉంది. మాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నాము. ఈ సన్మానం నిర్వహించిన దేవాలయ
కమిటీకి, భక్తులకి మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. మేము ఈ దేవాలయానికి కావలసినంత అభివృద్ధి చేయడానికి నా శాయశక్తులా కృషి చేస్తారని తెలియజేసుకుంటున్నాను.